శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. గురువుగారి ఫోన్ నంబర్ 9110781821. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు ఇవ్వబడును. లంకె బిందులు, గుప్త నిధులు గురించి కూడా చూడబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతూ ఉన్నారా? అయితే ఒకసారి గురువుగారిని కలవండి. గురువుగారి ఫోన్ నంబర్ 9110781821. ఆగస్ట్ నెల 2వ వారంలో వృశ్చిక రాశి వారికి లైఫ్ సెటిల్ కాబోతుంది. ఊహించిన మార్పులు చూడబోతున్నారు. ఒక స్త్రీ కారణంగా ఈ మార్పులు తప్పకుండా చూస్తారు. కలలో కూడా ఊహించిన అద్భుతం మీకే సొంతం. మీరు 100% ఇక మీకు ఇలానే జరగబోతుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా ఈ వృశ్చిక రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో లాభాలు అనేవి కూడా చూడబోతూ ఉన్నారు. అలానే ఇక ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో లాభాలు అనేవి కూడా చూడబోతున్నారు. ఎంతో కాలం నుంచి చదువైపోయిన సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు. అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు. అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పాలి. అలానే ఇక మీరేమన్నా బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ ఉండే ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచిగా జరుగుతుందని చెప్పాలి. మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది. కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరన్నా
కొత్త స్నేహితులు కానీ ఎవరన్నా పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా మీరు మంచిగా ఉండాలి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్ననుకున్న పనులన్నీ కూడా ఇప్పుడు మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు. మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారని చెప్పాలి. అలానే ఇక ఈ వృశ్చిక రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది. వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. ఈ వృశ్చిక రాశికి చెందిన వారు విశాఖ నక్షత్రం 2, 3, 4 పాదాలు. అలానే ఈ వృశ్చిక రాశి వారికి చెందినవారు ఎక్కువగా అదృష్టమే చూస్తారు. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరం అనేది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడుతున్న విధులు మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారు జలస్వభావం అయినందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు. ఈ వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటారు. వారి మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనానో దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, డాలరీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనశాలలో, కోశాగారాల్లో, సహకార శాఖల్లో వీరు సాధారణముగా రాణిస్తారు. వీరికైతే ఇప్పుడంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది. మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు. అలానే ఇక ఈ వృశ్చిక రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. అంతా కూడా ఇప్పుడు మీరు కోరినటువంటి కోరికలే ఎక్కువగా చూస్తారని చెప్పాలి. అలానే ఇక ఈ వృశ్చిక రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పాలి. వీరైతే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే చూస్తారు. అలానే ఈ రాశివారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఎక్కువగా మార్పులు అనేవి కూడా ఎక్కువగానే చూస్తారని చెప్పాలి. అలానే ఈ వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమజులతను చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఈ రాశివారు అలవాట్లు మితిమీరటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఓకే అండి, చూశారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.